విద్యార్థులు అలాగే సిబ్బంది మా ఉపాధ్యాయులు అందరం కలిసి రీసెంట్గా జరిగిన 10 రోజుల క్రితం జరిగిన మోమితా బేతనాథ్ పైన జరిగిన అత్యాచారం, ఆ అమ్మాయిని అంతమొందించడం, దానిపైన నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు మేము ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది దేశంలో ఒక అమ్మాయితోనే కాదు, బయటకు వస్తున్నది 1-2 అయితే వందల సంఖ్యలో, వేల సంఖ్యలో తెలియకుండా చాలా జరుగుతున్నాయి. చాలామంది ఆడపిల్లలు వీటికి బలవుతున్నారు. దీనికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరిలో ఒక వైద్య విద్యార్థికి అన్యాయం జరిగినప్పుడు వైద్యులు మాత్రమే ముందుకు రావడం, ఒక కమ్యూనిటీకి అన్యాయం జరిగితే ఆ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే వచ్చి సంఘీభావం తెలియజేయడం, ప్రొటెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి. ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ముందుకు రావాలి. ఇలాంటివి జరగకుండా కట్టుదిట్టం చేయాలి. ప్రభుత్వాలకు ఖచ్చితంగా కఠిన చర్యలు అవలంబించాలి. అదేవిధంగా మనది చాలా పెద్ద దేశం, మోస్ట్ పాపులస్ కంట్రీ. ఇంత పెద్ద దేశంలో చట్టాల గురించి, న్యాయాల గురించి, మన దేశంలో చట్టాలు ఎటువంటివి అంటే ఒక నిర్దోషి అయినా దోషి తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషి కూడా శిక్షించబడకూడదు అనే చట్టాలు. దానివల్ల మనకు న్యాయం అనేది లేట్ అవుతుంది. దీన్ని న్యాయపరంగా ఒకటే ఆలోచించకుండా ప్రభుత్వాల మీద మాత్రమే వదిలేయకుండా కళాశాలలు, పాఠశాలలు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించి ప్రతి ఒక్కరూ వాళ్ళ అబ్బాయిల్ని, ఆడపిల్లలు ఎలా మెలగాలో నేర్పిస్తున్నారు. అదేవిధంగా మగపిల్లలు ఎలా మెలగాలి, ఆడపిల్లలకు ఎలా గౌరవం ఇవ్వాలో కూడా నేర్పించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపైన ఉంది. కాలేజ్ యాజమాన్యంగా మా బాధ్యతగా మా పిల్లలందరినీ ఆ విధంగా అవేర్నెస్ తీసుకురావడం, సమాజంలో మా ఊర్లో చుట్టుపక్కల కనీసం మా వంతుగా ఊర్లో వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి అభ్యర్థిస్తున్నాను. తల్లిదండ్రులు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, చదువుతో పాటుగా మంచి నడవడికను నేర్పించాలి ఆడపిల్లలకి, మగపిల్లలకి. అలాగే తప్పు చేయడం అనేది ఈరోజు మనము మన ఇంటి దాకా రాలేదులేని ఆలోచిస్తున్నారు. రేపు అది అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎవరికో జరిగిందనుకుంటారు. డబ్బులు ఉన్న వాళ్ళకో, చదువుకున్న వాళ్ళకి మాత్రం జరిగితే బయటకు వస్తున్నారు. చదువుకోని వాళ్ళకో, బీద వాళ్ళకో జరిగితే ఇదన్నీ బయటికి కూడా నలుగురు కూడా తెలియట్లేదు. నా దాకా రావట్లేదు, నా ఇంటి దాకా రావట్లేదు అనుకుంటున్నాం. చిచ్చు అనేది మొదలైతే ఏదో ఒక రోజు మన దాకా వస్తుంది. దయచేసి అందరూ గ్రహించాలి. ఇది నా వినవి. మా పాఠశాల విద్యార్థుల తరఫున, మా అందరి తరఫున ప్రభుత్వానికి, తల్లిదండ్రులందరికీ నా వినవి. ఈ రోజు నేను ఈ ర్యాలీ 700 మంది విద్యార్థులతో పాల్గొంటాను. ప్రభుత్వాన్ని ఎటువంటి దీంతో ఇట్లాంటిది ఒక ప్రభుత్వం దీనికి ఇంతమంది స్పందన చూసైనా ప్రభుత్వం ఓట్ల కోసం కాకుండా ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారు, ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే, డబ్బులున్న వాళ్ళున్నా సరే, ఎంత చదువుకున్న వాళ్ళున్నా సరే, కాకుండా తప్పు జరిగినప్పుడు తప్పు అని ఖండిస్తే ఇది సమాజానికి మంచి దారి చూపించిన వాళ్ళు అవుతారు. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఒకవైపు నుంచే కాకుండా గత 10 రోజులుగా ప్రతి దేశమంతా వైద్యులు నిరసన తెలియజేశారు. ప్రస్తుతం మిగతా వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తున్నారు. దయచేసి ప్రభుత్వాలు దీన్ని సీరియస్గా తీసుకొని దీన్ని ఖచ్చితంగా దోషులను శిక్షించాలి. దీనికంటూ సపరేట్గా కొత్తగా చట్టాలు రావాలి. 70 ఏళ్ల క్రితం చట్టాలు ఈరోజు పనికిరావు. ఈ రోజున ఈ ఇంటర్నెట్ యుగానికి పనికిరావు. ఖచ్చితంగా చట్టాలు మార్పు రావాలి. శిక్షలు అనేది కఠినంగా అవ్వాలి. ఇది మాట. మేము ఎంవిఆర్ డిగ్రీ కాలేజ్ పలంనే నుంచి వచ్చాము. మేము ఇక్కడ రోడ్లకి నిరసన తెలియజేయడానికి కారణం మీ అందరికీ తెలుసు. ఈ రోజుల్లో ఆడవారికి భద్రత లేకపోవడమే కారణం. రోడ్లో బస్సుల పైన, గోడల పైన ఆడవారిని గౌరవిద్దామని అందరూ రాస్తారే కానీ 90% మంది మగవారు ఆడవారికి గౌరవం ఇవ్వట్లేదు. ఆడవారికి ప్రత్యేక హోదాలు అంటారు, అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అంటారు, కానీ కావాల్సిన ఆత్మ భద్రత మాత్రం ఇవ్వలేకపోతున్నారని నేను తెలియజేస్తున్నాను. పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలాని వరకు ఎవరిని వదలట్లేదు. నిన్న కాక మొన్న 5 నెలల పాపని రేప్ చేసి చంపారు. ఇది ఎక్కడి స్వతంత్రం? మనం ఆగస్టు 15వ తారీఖున 78వ స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. కానీ ఆగస్టు 8వ రోజున ఒక మహిళని, డాక్టర్ని రేప్ చేసి చంపేశారు. ఇదేనా మన స్వతంత్రం? మన వీరులు పోరాడిన స్వతంత్రం, మనకిచ్చిన స్వతంత్రం ఇదేనా? ఇది ఎంత మాత్రం న్యాయం అని మేము అడుగుతున్నాము. ఈ ప్రపంచంలో సేఫెస్ట్ సిటీ టు లీవ్ అంటే దుబాయ్ అంటున్నారు. ఎందుకంటే అక్కడ చట్టాలు అంతా కఠినంగా ఉంటున్నాయి కాబట్టి. మన దేశంలోని చట్టాలు ఏ విధంగా ఉన్నాయని ప్రశ్నిస్తున్నాను. తప్పు చేసిన వాడిని జైల్లో కూర్చొని పందిలాగా మేపుతున్నారు. ఇదేనా మనకు కావాల్సింది? తప్పు చేసిన వాడిని నిర్దాక్షిణంగా అక్కడే నరికి వేయాలని నేను కోరుతున్నాను. ఇటువంటి చట్టాన్ని భారతదేశంలో అమలు పరచాలని మా విద్యార్థుల తరఫున మేము పోరాటం చేస్తున్నాము.